స్టేట్ లో అయినా ఎస్టేట్లు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ఒకే ఒక దారి. ఆ దారిలో వెళ్తున్నాడు చంటి. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. ఈ ప్రపంచంలో ల్యాండ్లు అమ్మిపీయడం అనంత దరిద్రమైన పని ఇంకోటి లేదండి. ఉంటే ల్యాండ్ ఓనర్గానే ఉండాలి, లేదా ల్యాండ్ అమ్ముకునే వాళ్ళగానే ఉండాలి. ఈ మధ్యలో మీడియేటర్ పనులు మాత్రం మనం చేయలేము, మన వల్ల కాదు. ఎంత డేంజర్ అండి బాబు. నువ్వేనా? నేనే సార్. ఇది ఆ ల్యాండ్ ఏదో ఇచ్చాను అమ్ముతానన్నావు. ల్యాండ్ మీరు సుబ్బారావు బాగున్నారా? ఇచ్చి 4 సంవత్సరాలు అయింది, ఏం చేసా? అంటే 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా సార్. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ రావాలి కదా సార్. ఏందే చూసేదే? నువ్వు చూసి 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 సొక్కకు బొక్కలు పడ్డా చూసావా? అంటే మీరు బాగా కష్టపడుతున్నారు. మంచి నేను పారన్ వెళ్ళాల. ఎక్కడికి? పారన్ కాదు సార్, ఫారెన్. టైం అవుతుంది, బయట ఎక్కాల. ఫ్లైట్ కాదండి, ఫ్లైట్. ఊరకే తిని తొంగుంటున్నావా? అంటే కాదు, ఏంటి ఇబ్బందిగా ఉన్నట్టుంది. నీ చూడు, ఓ 3 రోజులు టైం ఇస్తున్నా. దయచేసి నాకు ఈ 3 రోజులు సెటిల్మెంట్ చేసాయి. చేస్తాను సార్. దాని వాల్యూ కొద్ది గొప్ప రావాలి కదండి. మరి రూపాయికి 2 రూపాయలకి అమ్మేలేం కదా. ఇదేమి కూరగాయల బేరం కాదు కదా. ల్యాండ్ ఎకరం ఉంటుంది భూమి. అదేనయ్యా, నేను మళ్ళీ నిన్ను కలను. నాకు ఫోన్ లో టచ్ నువ్వు, సరేనా? సరేలే. ఇదిగో ఎంతకొక్క బేరం మాట అమ్మేసాయి. అమ్ముతాలే. ఏంటి ఇబ్బందిగా నడుస్తున్నట్టున్నారు మీరు? నొప్పే నడుము. ఎక్కడా? నడుము. నా డమ్మా. పర్లేండి, అయితే వెళ్ళండి. అదేదో చూడు. చూస్తాను. మళ్ళీ నీ ఫోన్ చేయనా? మళ్ళీ రామప్పుడు వస్తాడా అలా ఫోన్ వచ్చి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఇచ్చేది ఈ ల్యాండ్. మ్యాటర్ తెలియట్లేదు. ఏమా తంటి? నమస్కారం. ఎవరు మీరు? సూర్యనారాయణ. సూర్యనారాయణ ఎవరు? అంతర్వేది సూర్యనారాయణ. అంతర్వేది. ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు? అదేంటండి, 200 గజాల స్థలం ఉందన్నారా? అవును. 20,000 అన్నారా? అవును. 10,000 అడ్వాన్స్ ఇచ్చానా? అవును. ఇంకో 10,000 తీసుకుని రమ్మన్నారా? తెచ్చావా? 4 నెలల తర్వాత తెస్తే ఏమన్నారు? ల్యాండ్ రేట్ పెరిగింది. మళ్ళీ ఏమన్నారో తెలుసా? ఏమన్నాను? 80,000 అన్నారు. అవునా? నువ్వు 4 నెలల తర్వాత వస్తే 80,000 కాకపోతే నీకు 20,000 ఇచ్చేస్తారేంటి? అది కాదండి, 80,000 తెచ్చానా? ఎప్పుడు తెచ్చావు? 9 నెలల తర్వాత తెచ్చాను. మరి 9 నెలల తర్వాత దాని రేట్ ఎంత పెరిగిందో తెలుసా? అవును, 1,00,000 రూపాయలు అన్నారు. మరి తెచ్చావా? 1,00,000 తెచ్చడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఏం కష్టపడావు? నీ ప్రాబ్లం ఏంటి? 1,00,000 దేవడానికి ఏం కష్టపడ్డావు? నా భార్య. నీ భార్య? నా భార్య. ఏం చేసావు నీ భార్యని? ఏం మాట్లాడతా? ఏం చేస్తానే నా భార్యని? అంటే భార్యని ఏం చేసావని అడిగాను. బంగారం అమ్మేసి. భార్య బంగారం అమ్మేసావా? బంగారం అమ్మేసి స్థలానికి పెడితే నన్ను నా భార్య శృంగారానికి దూరం చేసింది తెలుసా? అంటే ఇప్పుడు మీరు బాధపడేది భార్య నగరం అమ్మినందుక, శృంగారానికి దూరైనందుక? స్థలం కొనుక్కొని వ్యాపారం చేసుకొని శృంగారం చేసుకోవాలంటే నాకు స్థలం కావాలి. అంటే అది కాదు భయ్యా. ఇప్పుడు నువ్వు ఎప్పుడో 20 ఏళ్ళు, ఇప్పుడు 1999లో నువ్వు 10,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ 2001 వచ్చి నాకు ల్యాండ్ కావాలంటే ఎలా కుదరదు? అదే సార్, మీరు ల్యాండ్ ఇస్తే నాకు శృంగారం చేసుకునేది. ఒరి నీ నోట్లో మన్ను పడ, నీకు శృంగారం మీద ఉన్న కాన్సెప్ట్ ల్యాండ్ మీద లేదు. ఒరే అది కాదురా మ్యాటర్. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఎప్పుడో 1999లో ఇచ్చావు నువ్వు 10,000. ఇలాగైతే కష్టం. ల్యాండ్ రేట్ పెరిగిపోయింది. నేను ఇవ్వలేదయ్యా నీకు. అమ్మ కల్సర్ ఆపరేషన్ చేయకుండా వానికి తమ్ముడికి పల్సర్ కోసం డబ్బులు పెడితే అవి కూడా తీసుకొచ్చి ల్యాండ్ లో పెట్టాను. మీరు మళ్ళీ రేటు పెరిగిందన్నారు. రేట్ మరి ల్యాండ్ రేట్ పెరిగిందా? నేను ఎలాగిస్తాను? ఏం మనిషివా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ వచ్చావా? ఏంటి ఏంది ఫోన్ చేయమన్నా? అంటే ఫోన్ చేయమన్నా? బయటికి టైం అవుతుంది, పారిన వెళ్ళాలని చెప్పాను కదా. బయట అంటో పారినంటో నీ పెండాకుడు కాదు నాన్న. నేను ఏమంటున్నానంటే ఇతను మాట ఏదో కొత్త పాత పరిచయం అతను ల్యాండ్ గురించి. ల్యాండ్ నీకు వీడికి ఆడికి ఎంత కట్టేసి ఏంటి? ల్యాండ్ ఇస్తాను. ల్యాండా? సుఖ సంసారం చేసుకోవాలి. నీకు ల్యాండ్ కావాలి, సుఖ సంసారం చేసుకుంటావు. నువ్వు అక్కడ ఒక్క నిమిషం ఉండి ఇట్లా మీరు ఇట్లా చెప్తాను. సూర్యనారాయణ ఇప్పుడు మీకున్న ల్యాండ్ నేను వాడికి అమ్మేద్దాం అనుకుంటున్నానండి. వాడి దగ్గర మంచి డబ్బు ఉంది. నేను ల్యాండ్ అమ్మేస్తాను. ఏంటి ఏదో లీటికేజ్ చేసి అమ్మేసి నీ సుఖ సంసారం తగలయ్యా. అడ్వాన్స్ ఇచ్చాను. సుబ్బారాజు పాప సుఖంగా బతకని ల్యాండ్ దండం పెడతాను. ల్యాండ్ లేదు. వచ్చిన బిజినెస్ పాల్గొడతావు. మంచి పురుగు.
మీరు రండి సుబ్బారావు గారు. ఇప్పుడు 42 లక్షలకి మీ ల్యాండ్ అమ్మేస్తున్నాను, 2 లక్షలు నేను తీసుకుంటాను, మీకు రావాల్సిన 32 లక్షలు ఇప్పించేస్తాను సార్. 42 లక్షలు మెత్తనమా రెండు ఎత్తున్నాడా? మరి చూడటానికి తేడా ఊర్లాగా ఉన్నాడా? నీకెందుకే తేడాగా ఉంటే నేను అమ్ముతాను కదా. వెళ్ళి ఇటుకేం చేసి ఇది పెట్టి ఇచ్చినాక పారన బయటకి వెళ్తావా? మళ్ళీ వచ్చి ఒరే, ఒరే, నీ నోట్లో ఏమండే ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏమండే? చెప్పేది నువ్వు ల్యాండ్ కొనుక్కో, ఆయన దగ్గర ల్యాండ్ ఉంది, నేను ఇప్పిస్తా. నీ సుఖ సంసారం తగలయ్యా చర్చ. టీ దాకా నువ్వు చెప్తా, టీ దాకా నువ్వు చెప్తా, టీ దా ఎగురు తన్ని కల్లా జాగ్రత్తగా ఆ క్యాష్ తీసేసుకొని ఆ ల్యాండ్ ఆడికి ఇచ్చి నాకు ఇచ్చే క్యాష్ పాన్ టైం అయిపోతుందా? నీకున్నదే పెండాకుడు 200 గజలు, వాడికి కావాల్సిన 200. నేను ఇప్పిస్తానన్నాను కదా. ఏదో త్వరగా చూడు. మూతి మీద గుద్దంటే 30 గడిపితే ఆగండి. చూడండి ఎక్కడ ఉంది మీరు రాకండి. ఏంట్రా నీ సుఖ సంసారమేగా, దావాడితో వచ్చి ఇప్పిస్తానన్నాను కదా. 200 గజాల ల్యాండ్ నీకు ఇప్పిస్తాను, ఇది నా ప్రామిస్. ఓకేనా? మీ ఆవిడతో సుఖ సంసారం చేయొచ్చు, ఆవిడ గోడి తీసుకురావచ్చు, మీ చెల్లె లేచిపోయిన వాడిని ఇంటికి తీసుకురావచ్చు, మీ అమ్మ కల్చర్ పల్చర్ చేయించచ్చు, మీ తమ్ముడికి పల్చర్ ఆపరేషన్ చేసి నీ తగలయ్యా అమ్ముతున్నాను రా, అమ్ముతున్నా. నాకు నువ్వు దూరందో. ఇప్పుడు ఏం చేశానంటే నీకు నేను ల్యాండ్ ప్రాపర్టీ పేపర్లు ఇస్తా, దాని మీద సంతకాలు చెయ్యి. దీని మీద సంతకం చెయ్యి సార్. జిరాక్స్ పేపర్ ఉన్నట్టుంది సార్. నీ పెండాకుడు వచ్చిన వాడు ఇస్తాడు రా, డబ్బులు ఇస్తే చెప్పాను కదా. సంసారం చెయ్యి. ఏమండే సుబ్బారావు గారు, ల్యాండ్ అమ్మేశా. మీరు ఏం చేయండి అంటే వాడి దగ్గర ఉన్న 39 లక్షలు తీసుకోండి, వాడు ఇచ్చేస్తాడు మీకు. అంటే నీ ల్యాండ్ ఆడికి ఇవ్వాలి అంతే. ల్యాండ్ గురించి పేపర్లు అడిగి ఇచ్చేయండి. మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి. నేను అంటే కలిపియాలి కదా, మరి పరిచయం చేయాలి. కలిపి ఇదిగో ఏమండి రండి. సూర్యనారాయణ, అంతర్వేది సూర్యనారాయణ. మీరు ఫ్రెండ్స్ అయిపోయారు. నువ్వు ఇతని దగ్గర ల్యాండ్ కొంటున్నావు, నువ్వు ఇచ్చిన డబ్బు ఇతనికి ఇచ్చేయాలి. దున్నుకొచ్చా సార్? దున్నుకోవచ్చులేరా, ఇచ్చేసి ఫ్రెండ్స్ కలుద్దాం. కంగ్రాచులేషన్ సార్, మీ పని అయిపోయింది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. చచ్చిపోతా దరిద్రుడా, మాట్లాడుకోవచ్చు. అంతర్వేది సూర్యనారాయణ. అంతర్వేది సూర్యనారాయణ 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం లేదు. ఓరి నీ సుఖ సంసారం గురించి నాకెందుకురా, సమరానికి ఫోన్ చేయి, నన్ను అడుగుతావే. ఏం చేయాలి సార్? ల్యాండ్ ఇస్తే కానీ నాకు సంసారం అని జరగదు, శృంగారం జరగదు సార్. నాకు ల్యాండ్ పేపర్లు ఇచ్చేస్తే సార్, నేను అడ్వాన్స్ ఇచ్చాను సార్. అవును సార్. అంతే. 39,40,000 నాకు ఇయ్యాలా అది చెప్పి చేతులు చేయట్టి వెళ్ళాడా? కాదు సార్, సుఖ సంసారం సార్. నాకు బయటికి టైం అవుతుంది, నేను పార్ని వెళ్ళాలా, ఆ డబ్బు ఇచ్చేది నేను బయలుదేరుతా. మీ దగ్గరే ఉన్నాయి సార్. ఒరే ఓరి కొండ గొర్రె, పేపర్ కొండ గొర్రె చెప్పినా Unfortunately, parking Batman, how do you solve? If my scooter under for some purpose, and can get the nothing most pet. ఇదిగో పెద్దనా నమస్కారం నాన్న. మా అనంతపురం ఉన్న ఊరు నుంచి వచ్చినా మేము. నిదానంగా అర్థమైనట్టు చెప్పు. అదే పెద్దనా మాది అనంతపురము. మేము మా కాడ దుడ్లు తండిగా ఉంటాయి. అది ల్యాండ్ సెంటర్ ఉన్నాడు కదా బ్రోకరు, ఈ ఆడపోయినాడు చెడ్డి బ్రోకరు. ఏది ఎంత ఉంటాడో కట్టమైన అడిగినాడు, గడ్డ వేసుకున్నాం. అడుగుగట్టేమో. నీకేం చేశాడు? ఏం చేశాడంటే నాకు ల్యాండ్ కొనిస్తా అని చెప్పినాడు. ఆ చెక్ చేసిన 30 లక్షలు చెక్ ఇచ్చాను. ఆ చెక్ ఏమి వేసుకోవద్దు, నా దగ్గర క్యాష్ తీసుకొచ్చినా అని చెప్పినాను. క్యాష్ ఇచ్చేసి ఆ ల్యాండ్ పత్రాలు తీసుకుపోవాలి అంతే. ఏంటి క్యాష్ తీసుకు చెప్పిన మధ్యలో రావద్దానే కాదు కొడుకన్నా. ల్యాండ్ నా దగ్గర ఉంది, క్యాష్ నాకు ఇచ్చాను. నన్ను ల్యాండ్ మీ దగ్గర ఉందా? యాడుండే పేపర్లో తను కదా 6 నెలలే ల్యాండ్ ఇక్కడ ఉంది. ఓ పెద్దనా యామే దుడ్లు తీసుకుంటావు, పేపర్ లేవే? యాడుండే పేపర్లా? రాడు దగ్గర చెప్పాను కదా తీసుకురా. రాన్నా నా పేపర్లు ఇచ్చేస్తే నేను ఇంటికి వెళ్ళి సుఖ సంసారం. యాం పేపర్లు ఇచ్చేది? యాం పేపర్లా? ఆ డబ్బులు ఇచ్చాడు కదా, 40 లక్షలు తీసుకోండి. పేపర్ లేడా? నా దగ్గర తీసుకోమన్నాడా? వారి పిచ్చినాయలా ఆడి చంటిగాడు ఉండలే గింతున్నాడు, బందర్లాగా ఉన్నా అందరికి బాగా బొక్క పెట్టినాడు.
ఆడు పెద్దోనికి పెట్టినాడు, పెద్దోడు నీకు పెట్టినాడు. ఓన్లీ పదహారు పెద్దలు అంటావు, నా దుడ్ల మీద తీసుకోవద్దు కదా. నువ్వు సుఖ సంతానం చేసుకోపో. ఏడవైనా నా దుడ్డరే. అమ్మయ్యా. అప్ప ఆహా వరా చంటిగా, నువ్వు గింతున్నా బల పెట్టినవురా. నా పేపర్లు నాకు ఇచ్చేసినవి, జిరాక్స్ సైన్ చేసినవి. ఓకే కదా అన్నా నమస్తేనా. నువ్వు బాగుండాలి, బాబా అన్న. నువ్వు సుఖ సంసారం చేసుకోవాలి, అమ్మా, thanks నీ అన్న. జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే కదా? థ్యాంక్ యూ అన్న, నువ్వు థ్యాంక్ యూ సుఖపడు. అన్న. ఓకే కదా? థ్యాంక్ యూ అన్న. అది. అన్న ఒరిజినల్స్ అన్న పేపర్. ఎవరే? అన్న అన్న చంటనా పట్టరా? ఒరిజినల్ పేపర్స్. ఎక్కడా? Yo, the man, yo, Jackie Chan. He's the king of the Andhra. His place is a movie head rubber, and she is the girl Sandra. Her sari gama padanissa, ar karo karo zara jalsa. చలాకీ చంటి అండ్ టీమ్. మరి జడ్జెస్ కి ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ చూద్దాం. రోజా గారు. ఎంత ఉంటాడు కానీ స్కిట్ మాత్రం ఎంత ఉంటుంది, కొలత వెళ్ళకి చచ్చాం. అసలు రామ్ గోపాల్ వర్మ ఏంటి చేంజ్ చేసేసావు వాయిస్ స్టైల్ అంతా. కొత్తగా వచ్చారు, మీ పేరేంటి? రెహమాన్ మేడం. చాలా బాగా చేసావు తెలుసా, టైం గా. ఏంటి చంటి, మీ గురించి ఏదేదో మాట్లాడారు, మీ గడ్డం గురించి. అడవిలాగున్న గడ్డం ఎంత ఉంటాడు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. చాలా బాగుంది. అంటే అంతసేపు గడిచినా కూడా ఏదో వర్మ యూఆర్ ద బెస్ట్. తర్వాత నాకు మీరు కొత్తగా వచ్చారు చంటి, ఆయన వల్ల ఏమన్నా మీకు ఎక్కువసేపు మధ్యలో డిస్టర్బ్ అయిందా? ఆ? ఆయన ఆపమని అడుగుతున్నారు వాళ్ళు, ఆయన ఆపట్ల. ఆపరా, నేను ఆపరా. సిగ్నల్ ఇస్తున్నా. సిగ్నల్ ఓరి నిన్ను తగలయ్యా అన్న కూడా. ఏమంటే 3 ఏళ్ళు అంటాడు. ఒకసారి చెప్పు వర్మ ఎట్లా కట్టాడు రెడ్డి. రేష్మి ఆ, తెల్లే బాగుంది, గుడ్.